సహస్ర హత్య కేసులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలికను హత్య చేసిన బాలుడు పెద్ద సైకోగా చెప్తున్నారు. యూట్యూబ్ వీడియోలు, క్రైమ్ సీన్స్ చూసి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పక్కా పథకం ప్రకారమే క్రైమ్ సీన్ బాలుడు రచించినట్టుగా తెలుస్తుంది. హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్నాడు ఆ బాలుడు. పోలీసుల విచారణలోనూ ఇంటెలిజెంట్ క్రిమినల్లా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. రూటు మార్చి పోలీసులను డైవర్షన్ చేశాడు ఆ బాలుడు. సహస్ర చనిపోయిందని నిర్ధారించుకున్నాకే ఇంటి బయట డోర్ పెట్టి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. బాలుడు రెగ్యులర్గా కత్తి పట్టుకొని తిరుగుతాడంటూ కూడా వెల్లడైంది. తండ్రి మద్యానికి బానిస, తల్లి ఓ ప్రైవేట్ ఉద్యోగిని. ఇక బాలుడు తల్లిదండ్రులను విచారిస్తున్నారు డీసీపీ. మొత్తం మీద ఈ వ్యవహారంలో సంచలన అంశాలు బయటపడ్డాయి. ప్రస్తుతం బాలుడు రెగ్యులర్గా కత్తి పట్టుకొని తిరుగుతాడని, ఒక జులైలా మారిపోయాడని చెప్తున్నారు. తండ్రి మద్యానికి బాలిసై తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెద్దగా పట్టించుకున్నట్టుగా తెలుసు. దీంతో ఈ బాలుడి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడు బాలుడు కాదు, వీడు ఒక మైనర్ కిల్లర్. వీడిని బాలుడు అని సంబోధించకంటే ఈజ్ అ మైనర్ కిల్లర్ అని సంబోధిస్తేనే మంచిది. అత్యంత కిరాతకమైనటువంటి హత్య చేసిన ఈ నిందితుడిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ఏమేం చేశావు, ఎలాంటి అలవాటున్నాయి, అసలు హత్య చేసిన తీరేంటి అని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా ఇంటెలిజెంట్లా వ్యవహరించడం తెలుస్తుంది. హత్య చేసి ఆధారాలు మాయం చేయాలి కూడా ఎలాగో నేర్చుకున్నాడు. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ఆన్లైన్ యూజ్ చేసి యూట్యూబ్ వీడియోలు, క్రైమ్ సీన్స్ చూసి హత్య చేసినట్టుగా తెలిసింది. పక్కా ప్రొఫెషనల్ కిల్లర్లా మారిపోయాడు. ఒకవేళ వీడు ఇప్పుడు దొరకకపోతే ఇంకా ఎన్ని హత్యలు చేసేవాడంటూ స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఈ మైనర్ కిల్లర్ పోలీసుల విచారణలో అనేక అంశాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసుల దగ్గర కూడా చాలా ఇంటెలిజెంట్గా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. ఏంటి వీడికి సంబంధించిన ఎలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో? సహస్ర హత్య కేసులో బాలుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అనుమానం వచ్చి అనేక సార్లు విచారించినప్పుడు విచారణ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు తెలియదు, నేను చేయలేదు అంటూ వేరే వాళ్ళు అరుపులు పడ్డాయి, మేము పక్కింట్లో ఉంటామంటూ కూడా ఆ బాలుడు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఒక్కసారిగా నిజం ఒప్పుకొని చేసిన కిల్లర్ అయిన చెప్తున్నాము. అతనే అతిథి పోలీసులు జరిగింది. ఇతనే విచారిస్తూ కట్టిస్తాడు. సార్ ఏదైతే లెటర్ రాసుకున్నాడో మెషిన్ డన్ అనే దానికి సంబంధించి బాబు ఇంట్లో కూడా రావడం జరిగింది. అక్కడ కూడా కొన్ని ఆధారాలు చేయించారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా ఇతనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఇట్లా ఉన్నాయనే దానికి సంబంధించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. అయితే బాలుడి ప్రవర్తన పైన కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగానే ఇతను సైకోగా మారినట్టు తెలుస్తుంది. కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పేసి కూడా పోలీసులు దర్యాప్తులో తెలియంది. హత్య ఎందుకోసం చేశాడు? ఎందుకంటే అత్యంత కిరాతకంగా కత్తి పెంచుకొని పగ పెంచుకొని చేసిన హత్యగా ఇది గమనిస్తుంది. కాబట్టి హత్య వెనుక మోటివ్ ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాబు తల్లిదండ్రులను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా సహస్ర ఫ్యామిలీకి తెలిసి, అంటే సన్నిహితంగా ఉండడం పక్క ఇంటి వాళ్ళే కాబట్టి ఆ సహస్ర తమ్ముడితో కూడా చనువుగా ఉంటూ వాళ్ళ సహస్ర బర్త్డేకి కూడా రావడం జరిగింది ఏప్రిల్ 19th అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే స్థానికులు కూడా ఇంత చిన్న పిల్లగాడు ఎలా హత్య చేశాడు, ఇంత క్రూరంగా ఎలా చంపాడు దానిపైనే మినిమం షాక్ అయిపోతున్న కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే బాబు తండ్రి కూడా మద్యానికి బానిస కావడం, తల్లి కూలి పని ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఆ కుటుంబాన్ని గడుపుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బాబు చెడు అలవాట్లకు అలవాటు అయ్యే ఇలా కిరాతకంగా మారుంటాడు. యూట్యూబ్ లో ఓటీటీకి సంబంధించిన క్రైమ్ థ్రిల్లర్స్ ని వాటిని చూసి హత్య చేశాడా లేకుంటే ఎందుకు హత్య చేశాడా అనేది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ స్కూల్ కి హత్య చేసిన తర్వాత 2 రోజులు స్కూల్ కు వెళ్ళలేదు. ఆ తర్వాత స్కూల్ కి కూడా వెళ్ళాడు. మరుసటి రోజే పోలీసులు వచ్చి అతన్ని, అంటే స్కూల్ కు వెళ్ళిన 2వ రోజు పోలీసులు స్కూల్ కు వెళ్ళి అక్కడ అదుపులోకి తీసుకుని ఈ హత్యకు సంబంధించి నేను విచారించాలనే సందర్భంలో పోలీసులకి ఇంకా పట్టుబడ్డానని చెప్పేసి తాను జరిగినట్టు మొత్తం చెప్పేసినట్టు కూడా
స్పష్టమవుతుంది. అయితే ఎటువంటి పోలీసులు అదుపులోకి తీసుకొని బాబును విచారించిన క్రమంలోనే హత్యకు సంబంధించిన సమాచారం అంతా కూడా బయటికి రావడం జరిగింది. రేపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అసలు హత్యకు కారణాలు ఏంటి, మొత్తం ఈ దర్యాప్తు ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. మొదట తల్లిదండ్రులు అంటే పాప తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎలాంటి చోరీ జరగలేదు, ఎవరిపైన అనుమానం లేదు, ఎవరు హత్య చేశారో మాకు కూడా తెలియట్లేదు అని చెప్పేసి వారు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక చోరీ జరిగింది, దేవుడి దగ్గర ఉన్న డబ్బుల కోసం హత్య చేశాడు అంటున్నారు. కానీ అది కూడా కాదు మోటివ్. ఎందుకంటే మొదట హత్య జరిగిన రోజే ఎలాంటి దొంగతనం ఇంట్లో జరగలేదు అని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు పోలీసులు కూడా చెప్పారు. కాబట్టి అది దోపిడీ హత్య కాదు, ఎవరో పగ పెంచుకొని లేదంటే కావాలని హత్య చేస్తుంటారని చెప్పేసి పోలీసులు ఆ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఇప్పుడు ఇంటి పక్కన్న బాలుడే హత్య చేశాడని తేలడంతోనే పోలీసులు ఎందుకు హత్య చేశాడనే దానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాబు తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. అసలు హత్య జరిగినా ఎందుకు చెప్పలేదు, బాబుకు ఒకవేళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం బాలనగర్ డీసీ వారిని విచారిస్తున్నారు. అసలు బాబు ఎందుకు ఇలా మారాడు, ఎందుకు హత్య చేయాలనుకున్నాడు, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా చేస్తున్నారు. బాబు అక్కడ తిరగడం కూడా ఒక బిహేవియర్ కూడా వేరే, అంటే ఒక సైకో మాదిరిగా ఉండేది అని చెప్పేసి కూడా చుట్టుపక్కల వారు చెప్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా 2 రోజుల పాటు అక్కడే అందరితో కలిసి తిరిగారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. అయితే బాబు ఎందుకు అక్కడికి వెళ్లి పాపని హత్య చేశాడు, ఆ వ్యక్తికి ఎందుకు ప్రతిఘటించకపోయినా చోరీ చేస్తే చోరీకి ఇంట్లో వాళ్ళకి చెప్తాడంటే అక్కడ ఎలాంటి వస్తువులు పోలేదని చెప్పేసి మొదటి రోజు హత్య జరిగిన తర్వాత పేరెంట్స్ గానీ అటు పోలీసులు గానీ చెప్పారు. పైగా ఇప్పుడు చోరీకి సంబంధించా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్. సో ఇది మొత్తం మీద చాలా దిగ్భ్రాంతికర అంశాలు అయితే బయటికి వచ్చాయి. పక్కా పథకం ప్రకారమే క్రైమ్ సీన్ రచించినాడు ఆ బాలుడు. హత్య చేసి ఆధారాలు మాయం చేసేందుకు కూడా ప్రయత్నించాడు. పోలీసులను కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. యూట్యూబ్ వీడియోలు క్రైమ్ సీన్ చూసి హత్య చేసినట్టుగా స్పష్టమైంది. బాలికను హత్య చేసిన ఆ బాలుడు ఒక సైకోగా చెప్తున్నారు. ఎప్పుడూ జేబులో చిన్నపాటి కత్తి పెట్టుకొని తిరిగేవాడని చెప్తున్నారు. తండ్రి తాగుబోతూ, తల్లి చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కొడుకు ఇలా మారిపోయాడు. ఒకసారి ఆ నిందితుడు గతంలో సహస్ర బర్త్డే అయినప్పుడు కూడా ఇంటికి వచ్చి కేక్ తినిపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో మొత్తం మీద అయితే ఈ హత్య చేసిన తర్వాత 2 రోజులు అబ్స్కాండ్ అయ్యాడు. 3వ రోజు స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి అప్పుడు పోలీసులు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో స్కూల్కి వెళ్ళినప్పుడు భయంతో మొత్తం బయట పెట్టాడు. ఇక ఒక సందర్భంలో వేరొక ఫ్రెండ్తో కూడా తాను హత్య చేసిన అంశాన్ని కూడా షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది. ఒకసారి ఆ ఆడియో విందాం. అదే అర్పణ వస్తుంది అకౌంట్ రాలే కాబట్టి ఇద్దరు అనుకుంటున్నారు. 18 రాళ్ళు 19 ఇంటికి వచ్చిండు. ఈడు ఇందాక వచ్చిన వాళ్ళు వెనకాల ఉన్నంట అతను, అంటే అబ్బాయి వెనక ఉన్నారా? అయితే ఎగ్జామ్ రాయడానికి భయపడుతుందంట, రాయడానికి పెన్ పట్టడానికి భయపడుతుంది. ఆ అబ్బాయా? ఇష్యూ జరిగిన తర్వాత స్కూల్ కి వెళ్ళాడా? 2 days వెళ్ళలే. 20కి వెళ్ళిండు, 21కి వచ్చిండు, 22 రోజు స్కూల్లో దొరికిపోయాడు. స్కూల్లో ఎలా దొరికిపోయాడు? పోలీసులు కిందకు వచ్చిందంట, ఎంక్వైరీ చేసిండు. తను భయపడుతూ చెప్పేసిండు. ఏం చెప్పాడట? ఏం జరిగిందో అది చెప్పేసిండు. వాడు ఇక్కడ రోడ్ల మీద కత్తి పట్టుకొని తిరుగుతూ ఉండేవాడంట. ఏమో నాకు తెలియదు. సరే, ఎలా ఉండేవాడు? మీతో ఎప్పుడైనా ఆడేవాడా? మీతో ఎప్పుడైనా ఆడాడా? మాకు తెలియదు, కానీ తెలుసా కాడు ఇక్కడ తిరుగుతాడు, అక్కడ తెలుసు. ఇదండి అర్పణ వస్తుంది కదా, అదే అర్పణ వస్తుంది అకౌంట్ రాలే కాబట్టి ఇద్దరు అనుకుంటున్నారు. 18 రాళ్ళు 19 ఇంటికి వచ్చిండు. ఈడు ఇందాక వచ్చిన వాళ్ళు వెనకాల ఉన్నంట అతను, అంటే అబ్బాయి వెనక ఉన్నారా? అయితే ఎగ్జామ్ రాయడానికి భయపడుతుందంట, రాయడానికి పెన్ పట్టడానికి భయపడుతుంది. ఆ అబ్బాయా? ఇష్యూ జరిగిన తర్వాత స్కూల్ కి వెళ్ళాడా? 2 days వెళ్ళలే. 20కి వెళ్ళిండు, 21కి వచ్చిండు, 22 రోజు స్కూల్లో దొరికిపోయాడు. స్కూల్లో ఎలా దొరికిపోయాడు? పోలీసులు కిందకు వచ్చిందంట, ఎంక్వైరీ చేసిండు. తను భయపడుతూ చెప్పేసిండు. ఏం చెప్పాడట? ఏం జరిగిందో అది చెప్పేసిండు. వాడు ఇక్కడ రోడ్ల మీద కత్తి పట్టుకొని తిరుగుతూ ఉండేవాడంట. ఏమో నాకు తెలియదు. సరే, ఎలా ఉండేవాడు? మీతో ఎప్పుడైనా ఆడేవాడా? మీతో ఎప్పుడైనా ఆడాడా? మాకు తెలియదు, కానీ తెలుసా కాడు ఇక్కడ తిరుగుతాడు, అక్కడ తెలుసు.